డిగ్గీ రాజా పెళ్లి కొడుకయ్యారు. ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని పెళ్లి కూతురు అమృత రాయ్ స్వయంగా కన్ఫర్మ్ చేసింది. ఫేస్బుక్ సాక్షిగా తమ మ్యారేజ్ విషయాన్ని బయటపెట్టింది. హిందూ సంప్రదాయం ప్రకారం తమ పెళ్లి జరిగిందని, తమ వివాహాన్ని రిజిస్టర్ కూడా చేసుకున్నామని ఆమె వివరించింది. తాను డిగ్గీ రాజాను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని, ఆస్తి కోసం తాను ఆరాటపడడం లేదని ఆమె తెలిపింది. ఆస్తిపాస్తులన్నింటినీ కుమారుడు, కుమార్తెలకు రాసివ్వాలని తాను సూచించానని ఆమె వెల్లడించింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్, టీవీ యాంకర్ అమృత రాయ్ మధ్య కొన్నాళ్లుగా ప్రేమాయణం నడుస్తోంది. ఈ విషయాన్ని దిగ్విజయ్ సింగే స్వయంగా తెలిపారు. తాను అమృత రాయ్ని ప్రేమిస్తున్నానంటూ గత ఏడాది ఏప్రిల్లో సోషల్ మీడియాలో దిగ్విజయ్ పేర్కొన్నారు. ఆ తర్వాత అమృత రాయ్, దిగ్విజయ్ల వ్యక్తిగత ఫోటోలు నెట్లో చక్కర్లు కొట్టాయి. చివరకు డిగ్గీ లవ్ ఫలించింది. ప్రేమ పక్షులు పెళ్లి బంధంతో ఒకటయ్యాయి. ఈ విషయాన్ని ఫేస్బుక్లో పోస్ట్ చేసిన అమృత తమ ఇద్దరి మధ్య వయసు భేదాన్ని గురించి తాను పట్టించుకోవడం లేదని పేర్కొంది. దిగ్విజయ్ సింగ్కు ఒక కుమారుడు, 4 కూతుళ్లు ఉన్నారు. ఆయన భార్య ఆశ 2013లో అనారోగ్య కారణాలతో ప్రాణాలు కోల్పోయారు. దీనికి సంబంధించిన వివరాలు మా కరెస్పాండెంట్ వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, దిగ్విజయ్ సింగ్, అమృత రాయ్ల పెళ్లికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గత ఏడాది ఏప్రిల్ సమయంలో వీరి మధ్య ఉన్నటువంటి సంబంధాలు వెలుగులోకి వచ్చాయి. ఆ సందర్భంలో ఇమీడియట్ గా దిగ్విజయ్ సింగ్ క్లారిటీ ఇచ్చారు. తాము వివాహం చేసుకోబోతున్నామని. విడాకులు ఇద్దరు, ఆమె భర్త ఇద్దరు విడాకులు తీసుకున్న అధికారికంగా వివాహం చేసుకుంటామని ముందుగానే ఆయన స్పష్టం చేశారు. సో దానికి అనుగుణంగానే గత నెల చివరి వారంలో ఈ వివాహం చేస్తున్నట్టు అమెరికా సమాచారం. దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా అమృత రాయ్ ఫేస్బుక్ ద్వారా విషయాలన్నీ కూడా వెల్లడించారు. దిగ్విజయ్ సింగ్ ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా ఆయన కుమారుడు, కుమార్తెల పేరు మీద బదలాయించాలని, కేవలం ఆయనతో ఉన్నటువంటి ప్రేమ కారణంగానే ఆయనను తాను వివాహం చేసుకుంటున్నానని, వారి మధ్య వయస్సు వ్యత్యాసం 20-30 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా అదేమి తమకు అడ్డంకి కాబోదని తాము పూర్తి విజ్ఞతతో ఆయనపై ఉన్నటువంటి ప్రేమ కారణంగా ఆయన వివాహం చేసుకుంటున్నట్టు అమృత రాయ్ ప్రకటించారు. వాటితో పాటు ఈ సమయంలో, గత ఏడాది సమయంలో తనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వచ్చినటువంటి అభిప్రాయాలపైన కూడా ఆమె కొంత ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడం పైన కూడా అభ్యంతరం, ఇటు దిగ్విజయ్ సింగ్, ఇటు ఇద్దరు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. పూర్తి విఘ్నతతో ఆయనతో ఉన్నటువంటి ప్రేమ కారణంగానే ఆయనతో వివాహంలో బంధంలో అడుగు పెడుతున్నానని, తన భర్తకి ఇప్పటికే విడాకులు ఇచ్చానని కూడా ఆమె స్పష్టంగా ప్రకటించారు. ఇక్కడ నుంచి దిగ్విజయ్ సింగ్ తో కలిసి తన జీవిత ప్రయాణం కొనసాగుతుందని ఆమె ఫేస్బుక్ లో ప్రకటించారు. థ్యాంక్ యూ వెంకటేష్.